వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పిఆర్సీ, డిఏ, ఎస్ఎల్స్ ఎక్సెట్రా మొదలగు పెండింగ్ బిల్లుల సమాచారం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్ ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14 నుంచి మే నెల 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నాం. 30 సంఘాలతో కూడిన ఐక్యవేదికకు ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చైర్మన్గా ఉంటారు. సిపిఎస్, జిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, 12వ పిఆర్సీ సత్వర అమలు, ఓపీఎస్ పునరుద్ధరణ, అదేవిధంగా సకాలంలో డిఏల చెల్లింపు, 25,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న పెండింగ్ అర్హులైనటువంటి పిఆర్సీ, డిఏ, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపులను చట్టబద్ధత చేయాలి. ఎన్ఎంఆర్ కంటింజెంట్, పొరుగు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, విద్యాశాఖలో 117 జీవోలు రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటం, ఉద్యోగులు, ఉపాధ్యాయులపై వివిధ రకాల యాప్ల భారాన్ని తగ్గించాలని, ఇంకా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు, ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్య పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, అదేవిధంగా వారికి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి అనేటువంటి డిమాండ్లతోటి ఈ నెల 14వ తేదీన నుంచి మే నెల 5వ తేదీ వరకు అయితే ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా సిపిఎస్ను రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సిక్కిం వంటి రాష్ట్రాలు రద్దు చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం అమలు కాలేదు. మన రాష్ట్రంలో సత్వరమే రద్దు చేయాలి. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులే కీలకం. అలాంటి వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ఉండాలి. అంతేగాని ఇబ్బంది పెట్టాలని నిర్ణయాలు తగవని కుంభగిరి రాంబాబు, ఏపీ సిపిఎస్ఈఏ స్టేట్ బాడీ కౌన్సిల్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ విధానంపై ప్రతి ఉద్యోగిలోనూ ఆందోళన నెలకొంది. సిపిఎస్, జిపిఎస్ విధానాలను తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని సిపిఎస్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ళైనా సరే దాన్ని మాత్రం రద్దు చేయలేదు. అసలు ఆ హామీని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఇలాగైతే నాయకుల మీద నమ్మకం పోతుంది. హామీ ఇవ్వడం, ఆ తర్వాత వాటిని తప్పటం అనేటువంటిది వాళ్ళకి పరిపాటుగా మారిపోతుందని చెప్పేసి ఎం సత్యనారాయణ అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.